కొండ లక్ష్మణ్ బాబూజీ గారి యొక్క 110వ జయంతి సందర్భంగా ఎల్బీ నర్సే చౌరస్తాలో ఆయన యొక్క కంస విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించుకున్న సందర్భంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ గారు నిజంగా కూడా బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, ప్రత్యేకంగా ఉద్యమకారుడు. ఆయన అనేక నిస్వార్థంగా రాజకీయాల్లో పనిచేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా గతంలో తెలంగాణ కోసం తన పదవిని వదిలిపెట్టుకొని ఇవాళ పేద ప్రజల గురించి తెలంగాణ నుంచి ఆవిర్భావాలు కృషి చేసినటువంటి దేశంలోనే కాదు రాష్ట్రంలో అన్ని ఉమ్మడి రాష్ట్రంలో కూడా కొండ లక్ష్మణ్ బాబూజీ గారు అంటే ఎరుగని వ్యక్తి లేడు. ఆయన ద్వారా అనేక సంస్కరణలు తీసుకురాబడ్డాయి. ప్రత్యేకంగా ఇవాళ పద్మశాలిలో సొసైటీల విషయానికి వచ్చినప్పుడు ఆయన స్థాపించినటువంటి సొసైటీల ద్వారా అనేక మంది పద్మశాలి వ్యవస్థలో మార్పు వచ్చింది, వాళ్ళ జీవన శైలిలో మార్పు వచ్చింది. ఆ సొసైటీల ద్వారా అనేక ఏదైతే ఉందో ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల్ని ఇవాళ వారికి చెందేటట్టు చేయడం జరిగింది. ఇవాళ ప్రత్యేక తెలంగాణ తొలి ఉద్యమంలో కానీ మలి ఉద్యమంలో కానీ ఆయన చివరి దశ వరకు కూడా పోరాటం చేసి తెలంగాణ సాధకు నిజంగా కూడా ఆయన శాయశక్తులా ప్రయత్నించినటువంటి వ్యక్తుల్లో కొండ లక్ష్మణ్ బాబూజీ. అనేక పేద వర్గాలను ఆదుకున్నటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాబూజీ. కొండ లక్ష్మణ్ జీవితం అంతా ఇవాళ ప్రజాసేవకు అంకితం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన భావితరాలకు ఆశాజ్యోతిగా ఆయన ఆశయాలను ఇవాళ యువత మరి ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నాం.